ప్రెగ్నెన్సీలో హీమోగ్లోబిన్ లెవెల్ పెరగాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఐరన్, వైటమిన్ సి, విటమిన్ B12 అండ్ ఫోలేట్ రిచ్ డైట్ తీసుకోవాలి. ఐరన్ విషయానికి వస్తే ఐరన్ 2 ఫార్మ్స్ లో ఉంటది. హీమ్ ఐరన్, నాన్ హీమ్ ఐరన్. మనకి యానిమల్ బేస్డ్ ఫుడ్ లో ఉండేదంతా హీమ్ ఐరన్. ఇది ఈజీగా మన బాడీ అబ్జార్బ్ చేసుకుంటది. లైక్ లీన్ మీట్, చికెన్, ఫిష్, ఎగ్స్, ఆర్గన్ మీట్, లివర్, కిడ్నీస్ లో ఉండేది. నాన్ హీమ్ ఐరన్ యూజువల్ గా ప్లాంట్ బేస్డ్ నుంచి వస్తుంది. ఈ ప్లాంట్ బేస్డ్ ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, పాలకూర, మెంతుకూర, లెగ్యూమ్స్, లెంటిల్స్, నెక్స్ట్ హోల్ గ్రెయిన్స్, కీన్వా, బ్రౌన్ రైస్, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ కూడా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్స్, డేట్స్, ప్రూన్స్, ఆప్రికాట్స్, రైజిన్స్, టోఫు, సోయ్ బేస్డ్ ప్రొడక్ట్స్. ఈ నాన్ హీమ్ ఐరన్ కొంచెం బాడీ అబ్జార్బ్ చేసుకోవడం కష్టం. సో వీటితో పాటు వైటమిన్ సి రిచ్ గా ఉండే సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజెస్, లెమన్స్, గోవాస్, బెర్రీస్, కివీస్ ఇవి తీసుకోవాలి. వీటితో పాటు ఫోలేట్ అండ్ వైటమిన్ B12 రిచ్ ఫుడ్స్ కూడా తీసుకుంటే రెడ్ సెల్ ప్రొడక్షన్ అనేది సపోర్టింగ్ గా ఉంటది. మీకు దీంతో పాటు ఐరన్ సప్లిమెంటేషన్ కూడా ప్రెగ్నెన్సీలో ఇస్తాం. ఎందుకంటే కొంచెం ప్రెగ్నెన్సీలో హీమోగ్లోబిన్ లెవెల్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఐరన్ రిచ్ డైట్ తో పాటు మీరు ఐరన్ సప్లిమెంటేషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.